ఇవంతా చేస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఉంటా అంటుండ్రు. ఇప్పుడు వాళ్ళ తండ్రి హాస్పిటల్కి వెళ్ళారు, మాట్లాడారు, పరామర్శించారు. ఇంకేం కావాలి? 25 lakhs ఇస్తామని ఆల్రెడీ ప్రామిస్ చేశారు. అవి ఇవ్వలేదని ఇప్పుడైతే ప్రస్తుతం అయితే బాగా ఎవరు చెప్పిండ్రు ఇయ్యలేదని చెప్పి? ఎవరు చెప్పిండ్రు ఇయ్యలేదని చెప్పి? వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. ఆల్రెడీ భాస్కర్‌తో మాట్లాడతారు. ఆల్రెడీ సంభాషణ జరిగింది. కొంత ఇచ్చారు, కొంత హాస్పిటల్ ఆపుతున్నాడు. ఒక వార్త ఆపుతలేరు బాబు, ఆపుతలేరు. అవంతా కొన్ని అపోహలు. అంటే 25 లక్షలు సరిపోవు కదా, 20 ప్రాణానికి. 1 కోటి రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అదేదో ప్రకటిస్తే బాగుండేది కదా, 25 లక్షలు అనేది కరెక్ట్ కాదు. ఇక్కడే వాళ్ళ ఇల్లు ఇక్కడే. యాక్చువల్‌గా నేను ఒక వార్త వచ్చింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారి బెయిల్ వచ్చేసినప్పుడు వాళ్ళ లాయర్ బెయిల్ కోసం సుమారు 2 కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నారు. ఆ 2 కోట్లు కనీసం కుటుంబ సభ్యులకు ఇస్తే వాళ్ళందరూ ఆనందపడాలి. ఇస్తారు రాజా, ఎక్కడ పోరు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మొత్తం హాస్పిటల్ ఖర్చు, ఆ అమ్మాయి ఇంకొక పాప ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా చూసుకుంటాను ఒక బాధ్యత తీసుకున్నప్పుడు కొంచెం ఓదర్పు ఉండాలి. అసలు ఇది ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు ఇది కోర్టుకు వెళ్ళిన అంశాలు విషయము. కోర్టుకు వెళ్ళినప్పుడు ఇవంతా ఇట్లా చేయొద్దు. కోర్టుకు వెళ్ళిన తర్వాత అది కోర్టు నిర్ణయిస్తుంది. ఇప్పుడు యాక్చువల్‌గా దండించాలా, శిక్షించాలా. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. ఆడంతా జరుగుతుంది. సినిమా హాల్లో అల్లు అర్జున్ గారు ఉన్నారు. బయట చనిపోయారని తెలిసినా సరే సినిమా హాల్ నుంచి బయటికి రాలేదంట. దాని మీద అక్కడ ఏం జరిగిందో ఎవ్వరు తెలియదు. ఆ టైంలో సార్ మాట్లాడకూడదు. అట్లా కాదు. అక్కడ ఏం జరిగింది మీకు తెలుసా, మాకు తెలుసా? అక్కడ ఏం జరిగింది, ఆ సడన్ అక్కడ జరిగింది ఒక ఇన్సిడెంట్. అది ఇక్కడ ఏసీపీ గారు ఇవాళ విజువల్ చూపిస్తూ మేము వెళ్ళి అక్కడ ఆల్రెడీ చెప్పినా కూడా 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, 10 నిమిషాల తర్వాత వస్తాను అన్నారు. అలా అనడం అనేది బాధ్యత రహితంగా ఉంటుంది. అంత జనములో ఆయన కూడా ఇప్పుడు ఎవరికి ఆ టైంలో ఇది కాదు, చనిపోయిందని చెప్పారో లేదో మనకు తెలియదు. అయితే ఆయన ఏమనుకుంటూ ఓకే నెక్స్ట్ డే పోదామని చెప్పి అనుకున్నారు. కానీ ఆయన నిర్బంధించారంటే సార్ మీరు వెళ్ళొద్దు, వెళ్తే మళ్ళీ తొక్కేసలాట జరుగుతుంది అని చెప్పి ఆయన హెచ్చరించారు. ఇక్కడికి వచ్చిన సినీ ప్రముఖులు ఇంతమంది ఉన్నారు కదా, కనీసం ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి మేమందరం శ్రీతేజ్ ఫ్యామిలీకి అండగా ఉంటామని ఒక్క మాట అంటే బాగుండేది కదా. మరి అలా అనలేదు కదా. దాని మీద ఇప్పుడు మీరు సంతాపం తెలియజేద్దామన్నారు కదా, ఏమంటారు? అయినా కానీ వస్తారు. ఇప్పుడు ఈ రోజు జేసీ వచ్చారు. ఒక ప్రాణం 25 లక్షల రూపాయలతో అల్లు అర్జున్ గారు సమకూర్చారని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు, ఇక్కడి నుంచి వస్తారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత వస్తారా, అది రారా అంటున్నా. ఎందుకు రారు బాబు? ఆయన ముందే చెప్పారు కదా, ఏదైతే ఉండని ఆ ఫ్యామిలీకి దండగా ఉంటానని చెప్పి ఆయన హామీ. ఇప్పుడు యాజ్ ఎ సిటిజన్ గా మీరు అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేస్తున్నారు తప్ప శ్రీదేవికి సపోర్ట్ చేయట్లేదు. అల్లు అర్జున్ ఫ్యానే కాదు నేను. ఫ్యాన్ కాకపోయినా కూడా ఇప్పుడు ఏదైనా సమానంగా ఉండాలి కదా. న్యాయం అనేది సంఘటన జరిగింది కాబట్టి అదే పొజిషన్ లో మీరున్నా సరే నేనున్నా సరే ఈ రోజు మనం చేయండి. ఈ రోజు మనం జైల్లో ఉండేవాళ్ళు. యాక్చువల్ ఎందుకు ఉండాలి? ఎందుకు ఉంటాం అంతే. అట్లా కాదు సార్, రోజు వస్తున్నారు కదా, ఏది ఉంటాం అంతే కదా, రోజు వస్తున్నారు కదా, వస్తున్నా ఇక్కడే ఉంటాను కాబట్టి వస్తా. అట్లా కాదు రాజా. అంటే మీరు ఎవరి ఫ్యాన్ మరి? అల్లు అర్జున్ ఫ్యానా లేకపోతే? కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు. నాయకులు వచ్చి ఇంటి మీద దాడి చేశారు కదా, దీన్ని ఎట్లా చూద్దాం మరి, ఏమనుకుందాం? అంటే బాధాకరమే విషయము. ఇట్లా ఇంటి దగ్గరకు వచ్చి దాడి చేయడం, ఎవరు లేనప్పుడు దాడి చేయడం, అది చాలా బాధాకరం విషయం అన్న. ఇంకోటి చూసుకుంటే అన్న, అబ్బాయి కోమలో ఉన్నాడు అన్న, బాధ అవుతుందన్న నాకు నిజంగా. ఒక ప్రాణం కోల్పోయినాం, ఇంకో ప్రాణం కోల్పోదని ప్రార్థిస్తున్నా నేను ఆ దేవుడికి. నిజంగా ఆ ప్రాణం బతికి రావాలని. నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజంగా గొప్ప విషయం అన్న. నిజంగా అక్కడికి వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అబ్బాయిని చూసి చెక్ ఇవ్వడం గానీ నిజంగా చాలా మంచి పని చేసిండు. నిజంగా ప్రభుత్వంలో ఉండి గీట అసలు ఇక్కడ అల్లు అర్జున్ గారి గిట 25 లక్షలు సాయం చేశారు అని అన్నారు. కొంతమంది చేయలేదు అని ప్రచారం చేశారు. మరి చేసినరో లేదో కానీ నిజంగా అబ్బాయి కోమలో ఉన్నాడు. అబ్బాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ ఎందుకు తెలుసుకొని వాళ్ళకి అండగా ఉంటాం, మూవీ టీం అంతా అండగా ఉంటాం అని చెప్తే ఒకటి బాగుంటుంది. వీళ్ళందరూ పోయి చెప్తే బాగుంటుంది అనుకుంటా. ఎస్ అన్న, ఎంతో మంది ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు ఎంతో మంది ఇక్కడికి వస్తున్నారు. కాకపోతే ఏమంటానంటే పోలీస్ వ్యవస్థ ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దు అనేది ఒకటి ఉంది. కాకపోతే మరి రానియట్లేరు పోలీస్ వ్యవస్థ గానీ, ఎవరు బయటికి రానియట్లేరు. మరి వస్తే వాళ్ళకి అండగా ఉంటామని వాళ్ళకి సాయం చేస్తే బాగుంటది అని కోరుకుంటారు. అల్లు అర్జున్ గారు పోయి ఉంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత తెలిసిన బాగుండేది కదా, ఇదంతా ఉండకపోయేది కదా. అవును, బాగుండేది కానీ రాలేదన్న. నిజంగా అదొక బాధాకరం విషయం. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా ఉంటాను ఎంతో కొంత సాయం చేస్తుంటే ఈ రోజు గొప్ప వ్యక్తిగా మిగులుతుండే గానీ, ఆ రోజు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఇక వేరే పనులు ఏమున్నాయో తెలియదు కానీ ఇంట్లోనే ఉండి నిజంగా ఎంత బాధాకరమైన విషయం. ఆ రోజు వచ్చింటే ఎంతో అంత సాయం చేసి ఏదో ఒకటి చెప్పింటే బాగుంటుండే అల్లు అర్జున్ గారికి. ఈ రోజు ఇంటి దగ్గర ఈ జైలు ఇవన్నీ ఉండకపోతే, ఈ దాడులు కానీ ఇవన్నీ ఉండకపోయేది. జేఏసీ నాయకులు వచ్చి ఆంధ్ర నుండి వచ్చి తెలంగాణలో ప్రాణాలు తీస్తున్నారని అంటున్నారు. దాని మీద ఏమంటారు? ఒకటే అన్న, అల్లు అర్జున్ గారు ఇక్కడ థియేటర్లు ఉన్నాయన్న, అమీర్పేటలో గానీ,
జూబ్లీస్ లో కానీ థియేటర్లు మేజర్ కారణం ఏందన్న అక్కడికి వెళ్ళడం. సో అది చాలా తప్పు. అక్కడికి వెళ్ళడం మేజర్ కారణం ఏంది? ఇక్కడ ఉన్నాయి కదా జూబ్లీస్ లో, బంజారా హిల్స్ లో, అమీర్పేటలో ఆయన గిట్ట థియేటర్ ఉంది. అక్కడికి వెళ్ళింటే బాగుండు అనుకుంటున్నా. ఒక ప్రాణం బతికేది. ఈ రోజు అక్కడికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయలేదని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో ఇన్ఫార్మ్ చేశారంట. అంటే సంఘటన జరిగిన రోజు ఇన్ఫార్మ్ చేయలేదు వీళ్ళు, ఈ రోజు చెప్తున్నారే ఇన్ఫార్మ్ చేసినామని ఈ రోజు చెప్తున్నారు. సంఘటన జరిగిన రోజు ఎవరు చెప్పలేదు, మరి ఈ రోజు చెప్తున్నారు. ఎంత దుర్మార్గం ఇది. సో చాలా బాధ అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే కానీ అబ్బాయిని కోలుకునేలాగా వాళ్ళకి సాయం చేసి అండగా ఉండాలని కోరుకుంటాను. మనం ఇక్కడ చూడొచ్చు, అల్లు అర్జున్ గారి ఇంటి వద్ద మనకు ప్రమాదం జరిగింది, అంటే దాడి జరిగింది. ఓయూజేఏసీ నాయకులు వచ్చి పూలకొండీలతో సహా అన్ని పగలగొట్టారు. ఇక్కడ మనం కింద చూడొచ్చు, గేట్ లోపల నుంచి పూలకొండి పగలగొట్టిన విజువల్స్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ లోపల కొంతమంది వాళ్ళకి సంబంధించి అల్లు అర్జున్ ఇంట్లో పని మనుషులు లేకపోతే సెక్యూరిటీ గార్డ్స్ని జేఏసీ నాయకులు కొట్టారని వాళ్ళు ఇక్కడ వాదనలు చేస్తున్నారు. అల్లు అర్జున్ గారి ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పరామర్శించడానికి వస్తున్నారు. ఎందుకంటే దాడి జరిగింది కాబట్టి, జేఏసీ నాయకులు దాడి చేశారు కాబట్టి ఆ దాడిలో భాగంగా వాళ్ళ ఇంటికి సంబంధించి వాళ్ళ మేబీ వాళ్ళ అన్నయ్య, పెద్దనాన్న కూతురు, పెద్దనాన్న కొడుకేమో అన్నట్టుగా అనిపిస్తుంది మనకు. ఇప్పుడే కారు లోపలికి వెళ్ళిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అల్లు అర్జున్ గారు మాత్రం ఇంతవరకు బయటికి రాలేదు, మీడియాకి ఒక సమాధానం కానీ లేకపోతే దాడి గురించి తను ఎలా ఫీల్ అవుతున్నాడని అల్లు అర్జున్ గారు కూడా ఒక మాట కూడా ఇంతవరకు చెప్పలేదు. అక్కడ ఏదైతే మనకు కిటికీ కనిపిస్తుందో ఆ కిటికీలో నుంచి ఇందాక అల్లు అరవింద్ గారు వచ్చి ఇలా చూసి జూమ్ చేసి చూపించే లోపే మళ్ళీ ఆ కటన్ క్లోజ్ చేసి అల్లు అరవింద్ గారు లోపలికి వెళ్ళారు. సో నోర్లో అల్లు అర్జున్ అని తిరిగి అల్లు అరవింద్ రావట్లే, అల్లు అర్జునే వస్తుంది. ఎందుకంటే సంచలనాత్మకంగా మారింది అల్లు అర్జున్ గారు ఇప్పుడైతే. సో పుష్ప సినిమా అనేది ఎన్ని డబ్బులు సంపాదించి పెట్టిందో అన్నే వివాదాలు కూడా సంపాదించి పెట్టింది.